హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియా వ్లాగ్ స్టూడియో. ఈరోజు హర్రర్ కంటెంట్ వచ్చేసి గోడ వెనక ఉన్నది ఎవరు. సో స్టోరీలోకి వెళ్దాం. ఒక పట్టణంలో ఆ పట్టణం బయట ఒక పాత ఇల్లు ఉండేది. ఇమామ్ అనే వ్యక్తి క్యూరియాసిటీతో ఆ ఇంట్లో అసలు ఏముంది అని చూద్దామని వెళ్ళాడు. సరిగ్గా రాత్రి 2 గంటలు అవుతుంది. సడన్గా గోడ వెనక నుంచి గోకుతున్న శబ్దం వచ్చింది. ఇమాన్ ఉలిక్కిపడ్డాడు. ఇమాన్ ఆ శబ్దం వస్తున్న గోడ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే గోడపై రక్తంతో ఇలా రాసి ఉంది, నన్ను బయటకు తీయి. అసలు అక్కడ ఏముందో చూద్దామని ఇమాన్ భయపడుతూనే గోడను సుత్తితో కొట్టాడు. గోడ పగిలింది. ఇమాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే లోపల దుర్వాసన వస్తుంది. టార్చ్ కాంతిలో ఒక మహిళ శవం కనిపించింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆమె ఇమాన్నే చూస్తుంది. ఆమె నెమ్మదిగా గోడల నుంచి బయటకు వచ్చింది. ఇమాన్ అక్కడే భయంతో ఆగిపోయాడు. కానీ ఆమె, ఇన్ని సంవత్సరాలు చీకట్లో ఒంటరిగా ఉన్నాను అని ఆమె గుసగుసలాడింది. ఇమాన్ వెంటనే తలుపుపై పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. ఆమె ఇమాన్ని గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు నువ్వు నా స్థానంలో ఉంటావు అని ఆమె చెప్పింది. అతను కేక వేయగానే ఆమె అతన్ని పట్టుకుని లోపలికి లాక్కొని వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ రాత్రి 2 గంటలకు మళ్ళీ అదే శబ్దం వినిపించింది, నన్ను బయటకు తీయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ మై ఛానల్ రజియా వ్లాగ్ స్టూడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.